అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రకళకు సంబంధించిన ప్రదర్శనలో మంత్రి సవితా పాల్గొన్న ఒకసారి మాట్లాడదాం. మంత్రి మేడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత వస్త్రాలకు సంబంధించి ఉత్పత్తులకు సంబంధించి అమ్మకాలకు సంబంధించి కానీ వాటిని బలోపేతం చేసే దిశగా కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే వీటికి సంబంధించి డోర్ డెలివరీ సర్వీస్ను కూడా ప్రారంభించారు. ఎట్లా ఉంటుంది అది? ముఖ్యమంత్రి గారు దశా దిశ, ఎందుకంటే చేనేతల కష్టాలు, చేనేత కుటుంబాలు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతి చిన్న విషయాన్ని, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక పక్క లోకేష్ బాబు గారు కావచ్చు, మరియు ఇప్పుడున్న టెక్నాలజీని మనం ఏ విధంగా వాడాలి, డిజిటల్ ప్లాట్ఫామ్ అవసరం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి వీళ్ళని కూడా ఎక్స్పర్ట్స్ని కూడా మేము ఇక్కడ దీంట్లో అమలుపరుస్తూ, ఇప్పుడు డోర్ డెలివరీ ఏదైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏ విధంగా అయితే డోర్ డెలివరీ ఇస్తున్నారో ఆ విధంగా మేము కూడా డోర్ డెలివరీ సౌకర్యం కల్పించాం. అదే కాకుండా మరి ఈ చేనేత దగ్గరలో ఈ చీర నేయటానికి ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది కూడా వీవర్ కార్డు కూడా మేము అమలుపరుస్తున్నాం. అది కూడా దగ్గరలో అమలుపరుస్తాం. అంటే చేనేతలు పడుతున్న కష్టాలు ఏంటి అనే విషయాన్ని కూడా ప్రజలందరికీ తేలాలి. ప్రతి ఒక్కరు వారు పడిన కష్టాన్ని గుర్తించి చేనేత నేసిన చీర వస్త్రాలు అందరూ ధరించవలసిందిగా కూడా మేము కోరుకుంటున్నాం. అంటే చేనేత వస్త్రాలు గుర్తింపు ఉన్నప్పుడు కూడా అమ్మకాల విషయంలో కొంత లోటుపాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆన్లైన్ డెలివరీ ద్వారా అంటే మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి అమ్మకాలు? ఖచ్చితంగా మెరుగుపడతాయండి. ఎందుకంటే ఈరోజు ఈ స్పీడ్ మనం అందుకోవాలంటే మేము కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అవసరం అని చెప్పి ఎక్స్పర్ట్స్ని పెట్టి కూడా డోర్ డెలివరీ ఆల్రెడీ సేల్స్ కూడా బాగా పెరిగింది. సేల్స్ కూడా ఈ కామర్స్ ద్వారా కూడా సేల్స్ కూడా బాగా పెరిగింది. ఇంకా అధునాతిక డిజైన్స్ ఏవైతే ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్లు కూడా పెట్టి ఈ చేనేత వస్త్రాలతోనే ఫ్యాషన్ డిజైన్ డ్రెస్సులు కూడా కుట్టించడం, ట్రైనింగ్ కూడా ఇవ్వటం, ఫ్యాషన్ డిజైన్స్ ద్వారా కొత్త డిజైన్స్, లేటెస్ట్ డ్రెస్ మోడల్స్ కూడా పెడుతున్నాం. సేల్స్ కూడా బాగా పెరిగింది. ప్రజలకు కూడా అవగాహన పెరిగింది. ఎందుకంటే ప్రతి నెల ఇలా ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల నుంచి తయారు చేసే హ్యాండ్లూమ్ వస్త్రాలు, ఒక పక్క జెంట్స్, మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరివి వస్త్రాలు ఇక్కడ సమకూర్చడం, అన్నీ ఒకే చోట సమకూర్చడం వల్ల కూడా ప్రజలకు సౌకర్యంగా ఉంది. ప్రజలు కూడా చేనేత వస్త్రాలు ధరించాలి, ఒక పక్క ఆరోగ్యానికి మంచిది, ఒక పక్క చేనేతలు కూడా అండగా ఉంటామన్న విషయాన్ని కూడా ప్రజలు కూడా బాగా అవేర్నెస్ పెరిగింది. అంతేకాకుండా మనకి అవార్డ్స్ కూడా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద కూడా మనకు సుమారుగా 10 అవార్డులు రావడం ఏ రాష్ట్రంలోనూ రాలేదు. మన రాష్ట్రానికి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద 10 అవార్డులు రావడం కూడా చాలా గర్వంగా ఉంది. ఎప్పుడూ రాలేదు, ఇప్పుడే వచ్చాయి. అంటే చేనేత వస్త్రాలు గుర్తింపు వస్తున్న నేపథ్యంలో అంటే ఆప్కో సంబంధించి దుకాణాలు ఇంకా పెంచే అవకాశం ఉంది? ఖచ్చితంగా పెంచుతున్నాం. ఆల్రెడీ పెంచాము, ఇంకా దగ్గరలో కూడా పెంచుతున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ చూస్తే అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తుంది. కానీ అటు వైసీపీ విమర్శలు చేస్తుంది. అంటే అమరావతి కానీ, లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ, తాజాగా యూరియా గురించి కూడా అంటే సోషల్ మీడియాలో విమర్శలు చేస్తుంది. నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే దాని మీద ఏం చెప్తారు? వైసీపీ ఉనికి చాటుకునే దానికోసం చిల్లర రాజకీయాలు చేయడం మామూలే, మనకు తెలిసిందే. మరి మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి సూపర్ 6 సూపర్ హిట్గా సక్సెస్ అయ్యింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ బ్యాచ్కి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఏ రంగం అన్నా, ఏ సెక్టర్ అన్నా తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి, అభివృద్ధి పరుగులు పెడుతుంది. ప్రజలు మాకు సంపూర్ణమైన నమ్మకంతో, యూరియా ఎక్కడే కానీ రైతులకు ఎక్కడా లోటు లేదు. అది తెలంగాణలో ఉండొచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు మరి అచ్చెన్నాయుడు గారు రివ్యూ పెట్టారు. కావలసినంత రైతులకు కావాల్సిన యూరియా అందుబాటులో ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు, మేము తల్లివందనం 3 రోజులు ముందు ఇస్తామన్నప్పుడు తల్లివందనం ఇవ్వలేదు అంటాడు, అన్నదాత సుఖీభావ ఇవ్వలేదు అంటాడు. మేము ఎలాగో ఇస్తున్నాం అవి. అప్పుడు ఆయన ప్రెస్ మీదకి వచ్చి ఆయన ఏదో పోరాటం చేస్తున్నట్లు 5 ఏళ్ళు ప్రజల గురించి మర్చిపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లి రైతుల గురించి, టమోటా రైతుల గురించి, మిర్చి, మేము ఎలాగో చేస్తున్నాం అవన్నీ. యూరియా గురించి రైతులు సఫిషియెంట్గా, రైతులకు కావాల్సిన యూరియా అందుబాటులో ఉంది. 9వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేయడానికి వైసీపీ సిద్ధమవుతుంది. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళని ఎవరు పరామర్శించాక వెళ్తున్నారు, పరామర్శించినప్పుడు వాళ్ళ కార్యకర్తను ఏ విధంగా తొక్కుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళ కార్యకర్తను ఏ విధంగా రెచ్చగొడుతున్నారో మనం చూస్తున్నాం. మరి మనం ఆల్రెడీ ఉల్లి రైతుల గురించి ఏమనేది చంద్రబాబు నాయుడు గారు ఎన్ని క్వింటాలు కొంటున్నాం, ఎంత సబ్సిడీ ఇస్తున్నాం, మరి అన్ని విషయాలు మనం ఆల్రెడీ చేస్తున్నాం. మిర్చి రైతులకు ఏ విధంగా ఆదుకున్నామో తెలుసు, పొగాకు రైతులకు ఏ విధంగా ఆదుకున్నాం. రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
రైతులకు ఏ విధంగా అయితే నాణ్యతమైన కరెంట్ ఇచ్చారు, డ్రిప్ ఇచ్చారు, అదేవిధంగా స్ప్రింక్లర్లు ఇచ్చారు, పనిముట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్ళు రైతులు గాలికి వదిలేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు నాణ్యతమైన కరెంట్ ఇచ్చాం, ఒక పక్క డ్రిప్పులు ఇస్తున్నాం, స్ప్రింక్లర్లు ఇస్తున్నాం, డ్రోన్లు ఇస్తున్నాం, పనిముట్లు ఇస్తున్నాం. మరి ఈరోజు అన్నదాత సుఖీభవ అందజేసాం, రైతన్నలకు పెద్దపీట వేస్తున్నాం. రైతన్నల కష్టాలు తెలిసిన ప్రభుత్వం. యూరియా కూడా అందుబాటులో ఉంది. ఏదో ఒకటి ప్రజల్లోకి వెళ్ళి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ప్రజలు ఆయనే డైవర్ట్ చేసేశారు. క్లారిటీగా ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళ నమ్మకంతో ఓటేస్తారో ఆ నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. ఇదే మొత్తంగా మంత్రి సవిత చెప్పిన ఏదైతే చేనేత వస్త్రాలకు సంబంధించి ఖచ్చితంగా 365 రోజులు నేతన్నకు ఉపాధి అనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా చేనేత వస్త్రాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఒకసారి మంత్రి కూడా ఇక్కడ ఉన్నటువంటి వస్త్రాలను కూడా పరిశీలిస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి అంటే వీటికి సంబంధించి ఏ విధంగా తయారవుతుంది, వాటికి సంబంధించి ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది ఒకసారి మాట్లాడగా తెలుసుకున్నాం. వీవర్ కార్డ్ పెట్టమన్నారు. దీనివల్ల మనం ఏంటి పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తున్నాం అంటే హ్యాండ్లూమ్ అని క్లెయిమ్ చేసి ఎవరైతే వేరే ఫేక్ ఆర్టిస్టులు, ఫేక్ వీవర్స్, వేరే ప్రైవేట్ పీపుల్ దాన్ని ఇంట్రూడ్ అవుతున్నారో దాన్ని ఇరాడికేట్ చేయడానికి వీవర్ డీటెయిల్స్తో సహా వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, అవన్నీ ఆ క్యూఆర్ కోడ్ మీద రిఫ్లెక్ట్ అవుతాయండి. వీవర్ పిక్చరు, ఫోటో, నేమ్, డిస్ట్రిక్ట్, అది ధర్మవరం కంచి శారీ అండి. సో స్కాన్ చేస్తే డీటెయిల్స్ వస్తాయండి ధర్మవరం కంచి గురించి ఏముంటుంది. ప్రతి హ్యాండ్లూమ్ శారీ మీద వీవర్ డీటెయిల్స్, వాళ్ళ నేమ్, వాళ్ళ సొసైటీ నేమ్ ఏంటి, ఆ వెరైటీ పేరేంటి, వీవ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా పర్సనల్ ట్యాగ్, అండ్ ఇది హ్యాండ్లూమ్ సింబల్ మ్యామ్. దిస్ ఇస్ హ్యాండ్లూమ్ మార్క్. ఇది దాని ఒథెంటిసిటీ. వీవర్ ఆంధ్రప్రదేశ్ అని కూడా ఉంటుంది. హిస్టరీ మొత్తం ఈ కార్డులో మనం చూస్తే స్కాన్ చేస్తేనే హిస్టరీ అంతా కూడా వచ్చేస్తుంది. వీవర్ కార్డు ఇక్కడ వచ్చి హ్యాండ్లూమ్ మార్క్, సొసైటీ నేమ్, హ్యాండ్లూమ్ మార్క్, ఏ సొసైటీ ఎక్కడ నేసారు, ఎన్ని రోజులు పట్టింది, వారి కష్టం ఏంటో కూడా ఆ చీర కొన్నప్పుడే తెలుసుకోవచ్చు. అంటే మొత్తంగా చూశారు కదా, అంటే చేనేత వస్త్రాలకు సంబంధించి కూడా వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఒక క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎక్కడ తయారైంది, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, అది దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అవన్నీ కూడా అందులో ఉంటాయని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేనేత వస్త్రాలను ధరించాలని చెప్పి చేనేతకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఊతం ఇచ్చే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి మంత్రి కూడా కోరుతున్న పరిస్థితి. విజయ్తో మనీ ఆర్టీవీ విజయవాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.